చనిపోయాక నరకం ఉంటుందో లేదో తెలియదు కానీ మనకు బాగా ఇష్టమైనటువంటి వ్యక్తులు, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులు మన నుండి దూరమైతే చాలు నరకం ఎలా ఉంటుందో బ్రతికుండగానే అనుభవిస్తాం. అలాంటి వ్యక్తులను దూరం చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఆ బాధ తెలుస్తుంది. మరి మీరేమంటారు? జీవితం అంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. కష్టం వెనక సుఖం, సుఖం వెనక కష్టం చీకటి వెలుగులాగా మారుతూనే ఉంటాయి. అయితే జీవితంలో వచ్చేటువంటి ప్రతి కష్టాన్ని ఒక సవాలుగా భావించు. జీవితం ఎప్పుడూ సవాళ్ళని విసురుతూనే ఉంటుంది. ఎవరైతే ఆ సవాళ్ళని ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారో వాళ్ళు మాత్రమే విజేతగా నిలుస్తారు. అందుకని జీవితం విసిరేటువంటి సవాళ్ళకి భయపడి ఎక్కడా తలొగ్గకు, ధైర్యంగా ముందడుగు వేయి. అందరికీ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా తప్పకుండా ఎదిగి తీరుతావు. ప్రతి విషయాన్ని కూడా అందరికీ అర్థమయ్యేలాగా వివరించాలని అనుకోవద్దు. ఎందుకంటే కొంతమంది తాము ఏమి కోరుకుంటున్నారో అది మాత్రమే వినాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం చేసుకునేటువంటి పరిజ్ఞానం ఉండకపోగా మనం చెప్పినటువంటి విషయాలని విమర్శిస్తూ ఉంటారు. అందరికీ ప్రతి విషయం అర్థమవుతుంది అని చెప్పి ఎప్పుడు అనుకోకండి. కొంతమందికి అసలు అర్థమే కాదు.